హాయ్ అండి. వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ. నేను నిన్న గ్రూప్ డి ఎగ్జామ్ రాయటం జరిగిందండి. గ్రూప్ డి ఎగ్జామ్ 2025 డిసెంబర్ 3 షిఫ్ట్ 3ని రాయటం అయితే జరిగింది. షిఫ్ట్ థర్డ్ అనేది మాకు 4:30 నుంచి 6 గంటల పిఎం దాకా జరిగింది. అయితే ఈ ఎగ్జామ్ నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. మీకు అన్ని సబ్జెక్టుల గురించి కూడా రివ్యూ ఇస్తాను. నాకు ఆప్షన్స్ గుర్తున్న వరకు కూడా చెప్తానండి. ఓకే, లేట్ లేకుండా అయితే నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి, చాలామందికి యూజ్ అయ్యిద్ది కాబట్టి. మీకు ఫస్ట్ ప్యాటర్న్ చెప్తానండి. ఇదంతా కనుక మనకి డెస్క్టాప్ అనుకోండి. మనకి జనరల్ సైన్స్ 25 మార్క్స్, మ్యాథ్స్ 25 మార్క్స్, రీజనింగ్ 30, రిమైనింగ్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 20 క్వశ్చన్స్. ఈ విధంగా ప్యాటర్న్ అయితే జరిగింది. మీకు జనరల్ అవేర్నెస్ అన్నాడు, కానీ జనరల్ అవేర్ నుంచి ఎటువంటి క్వశ్చన్ కూడా లేదు. ఈ 20 క్వశ్చన్స్కి మొత్తం కూడా కరెంట్ అఫైర్సే. నేను అది కరెంట్ అఫైర్స్ దగ్గర డిస్కషన్ చేస్తాను. నేను ఇదే ప్యాటర్న్లో మీకు వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ జిఎస్లో ఫిజిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అలాగే ఇక్కడ మనకి 4 సెక్షన్స్ ఉంటాయండి. ఒకటి జిఎస్, మ్యాథ్స్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్. మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 25 క్వశ్చన్స్ కనపడటం జరుగుతుంది. మ్యాథ్స్ మీరు కావాలంటే సెక్షన్లు కూడా మార్చుకోవచ్చు. అంటే మీరు జనరల్లో నుంచి మ్యాథ్స్లోకి వెళ్ళొచ్చు, మ్యాథ్స్లో నుంచి రీజనింగ్లోకి వెళ్ళవచ్చు. ఇంటర్చేంజ్ ఉంది. ఓకేనా? ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేసి ఇది చేయాలన్నటువంటి రూల్ అయితే లేదు. మీకు క్లియర్ అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి మెయిన్గా వెళ్దామండి. చూడండి, లెన్సెస్, లైట్లో లెన్సెస్ గురించి అడిగాడు. ఇలా ఒక గోళాకార దర్పణం ఉందంట. దాని దృక్కేంద్రం నుంచి లైట్ రే వెళ్తే లంబానికి దూరంగా వెళ్ళిద్దా, లంబానికి దగ్గరగా వెళ్ళిద్దా, లేదా ఫోకస్ గుండా వెళ్ళిద్దా? ఈ విధంగా అడగటం జరిగిందండి క్వశ్చన్. అయితే లెన్స్ గురించి ఒక క్వశ్చన్ ఈ విధంగా రావటం జరిగింది. అలాగే కరెంటు గురించి ఒక సోలనాయిడ్ గురించి అడిగాడు. సోలనాయిడ్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉండిద్ది? ప్యారలల్గానా, జీరోనా, లేదా సర్కిల్స్ గానా, సంథింగ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వటం జరిగిందండి సోలనాయిడ్ కరెంట్లో నుంచి. అలాగే మ్యాగ్నెటిక్స్ గురించి కూడా ఇచ్చాడు, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించే. రెసిస్టెన్స్ గురించి కూడా ఇచ్చాడు, కానీ రెసిస్టెన్స్లో ఫార్ములా అనేది వాడలేదనుకుంటా. అంటే ప్రాబ్లమ్స్ అయితే రాలేదు, ప్రాబ్లమ్స్ అయితే నేను చూడలేదు కరెంట్ నుంచి. అలాగే ఇప్పుడు వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే, 1 మినిట్. ఇప్పుడు వెలాసిటీ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేస్మెంట్కి, టైంకి రిలేషన్ ఏంటి అని అడిగాడు. ఇక్కడ వెలాసిటీ, స్పీడ్, ఇంకా ఏదో 2 ఆప్షన్లు ఇచ్చాడండి. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. వెలాసిటీనా స్పీడా, ఈ రెండింటి దగ్గరే కన్ఫ్యూజన్ అవుతారు. ఓకే, నెక్స్ట్ యాక్సలరేషన్ గురించి ఇచ్చాడు. ఈక్వల్ స్పీడ్, ఈక్వల్ టైం ఇంటర్వెల్. మనకి క్వశ్చన్లో ఏం చెప్పాడంటే ఈక్వల్ స్పీడ్, ఈక్వల్ టైం ఇంటర్వెల్. అయితే క్రింది వాటిలో ఏంటి? యాక్సలరేషనా, ఇంకా సంథింగ్ డిస్ప్లేస్మెంటా, మూమెంటమా, ఈ విధంగా ఇచ్చాడండి. అయితే దానికి సమత్వరణం. ఓకేనా? అలాగే కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా ఇచ్చాడు. సేమ్ నేను ఇక్కడ తెలుగులో పెట్టాను కదా, ఇంగ్లీష్లో కూడా అదే. ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది, అయితే దానికి ఉండేటువంటి శక్తి ఏంటి అని ఇంగ్లీష్లో అడిగాడు, కైనెటిక్ ఎనర్జీ. నాకు మిగిలిన క్వశ్చన్లు గుర్తులేవు. నేను చెప్పాలనుకున్నది 100% యాక్యురేట్గా చెప్పాలనుకుంటున్నాను. ఎవరైనా ఆల్రెడీ షిఫ్ట్ కనుక రాసి ఉంటే మీరు కూడా
కామెంట్ చేయండి. మీకు గుర్తున్నటువంటి క్వశ్చన్స్ కామెంట్ చేయండి. నెక్స్ట్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుకుందామండి. ఇక్కడ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అని చెప్పి ఈథేన్, ఇథిలీన్, ఇంకా మీథేన్, ఈథేన్, ఈ విధంగా కొన్ని 4 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాడు. నాకు రైట్ ఆన్సర్ ఏంటో తెలియదు. ఇంకా అలాగే కెమికల్ ఫార్ములా మనకి యుఐ సంథింగ్ ఏదో ఉంటుంది కదా, దానికి కెమికల్ ఇలా ఇచ్చాడండి. మనకి నిన్న క్వశ్చన్లో ఈ విధంగా ఇచ్చి దీన్ని 1 బ్రోమో ప్రోపేన్ అంటారా, 2 బ్రోమో ప్రోపేన్ అంటారా, 3 బ్రోమో ప్రోపేన్ అంటారా, సంథింగ్ ఇంకోటి ఏది కూడా ఏదో ఇచ్చాడు. నాకైతే రైట్ ఆన్సర్ తెలీదు. బట్ నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక బ్రోమో కనపడుతుందని చెప్పి దీన్ని టిక్ చేశాను. ఇది 50-50లో నేను పెట్టడం జరిగింది. నాకు రైట్ ఆన్సర్ ఏంటో తెలియదు. అలాగే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని దేని నుంచి తయారు చేస్తారని అడిగాడు. అందులో ఫస్ట్ ఆప్షనే జిప్సమ్ అని ఉందండి. ఓకేనా, జిప్సమ్ అనేది జిప్సమ్ నుంచి మనకి పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రెడీ అయింది కాబట్టి జిప్సమ్ అనేది రైట్ ఆన్సర్. అలాగే నిన్న ఒక క్వశ్చన్ ఇవ్వటం జరిగింది. అది ఆక్సిడైజేషన్ రియాక్షన్స్ గురించి ఇచ్చాడండి. వన్ మినిట్. ఓకే, ఓకే. నిన్న మనకి ఒక రియాక్షన్ అయితే చెప్పాడు. సంథింగ్ ఆ రియాక్షన్ నాకైతే గుర్తులేదు. అయితే ఆప్షన్స్లో మనకి అది ఆక్సిడైజేషనా లేదా రిడక్షనా, నో చేంజా, ఏ విధంగా అయితే ఇచ్చాడు. నో చేంజ్ అయితే కాదు, ఆక్సిడైజేషన్ కానీ రిడక్షన్ కానీ ఏదో ఒకటి జరుగుతుంది ఆ రియాక్షన్లో, అది మాత్రం నాకు గుర్తుంది. అలాగే ఎసిడిటీ గురించి ఇచ్చాడు. ఒక పర్సన్కి గ్యాస్ వచ్చింది, అయితే అతని యొక్క ఎసిడిటీ తగ్గించడానికి ఏం ఉపయోగించాలి, ఏ ఎలిమెంట్ ఉపయోగించాలని చెప్పాడు. మీకు ఇంగ్లీష్లో అయితే అన్నీ కూడా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని 4 ఆప్షన్లకి ఇచ్చాడు బ్రాకెట్లో. ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి దానికి ప్రక్కనే ఇలా మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అని ఇచ్చాడు. కానీ ఇక్కడ తెలుగులో మాత్రం మెగ్నీషియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం సల్ఫేటు, మెగ్నీషియం సోడియం, ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఓకేనా, ఇది నాకు గుర్తున్నటువంటి కెమిస్ట్రీ క్వశ్చన్స్. నాకు తెలిసి పీరియడ్స్ నుంచి ఏ క్వశ్చన్స్ కూడా రాలేదు. వ్యాలెన్సీ వీటి గురించి కూడా ఏం రాయలేదు. బాండ్స్ గురించి కూడా ఏం రాలేదు. నాకు గుర్తుండైతే హైడ్రోకార్బన్స్ నుంచి 2 క్వశ్చన్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి 1 క్వశ్చను, కెమికల్ రియాక్షన్స్ 1 క్వశ్చను, ఎలిమెంట్స్లో మెగ్నీషియం గురించి 1 క్వశ్చను. ఇది యాసిడ్ అండ్ బేసిడ్స్ నుంచి ఇవ్వటం జరిగింది. బయాలజీలో సెల్ డివిజన్ గురించి ఇచ్చాడు. ఈ క్వశ్చన్ నాకు అయితే యాక్యురేట్గా గుర్తులేదు. బట్ బయాలజీలో సెల్ గురించి అది ఏ సెల్ అనేది కూడా గుర్తు రావట్లేదు. ఓకే, అలాగే 2 బాండ్స్ని కనెక్ట్ చేసేది ఏంటి అన్నాడు. అంటే టిష్యూ నుంచి మనకి టిష్యూ అనేది ఉంటుంది కదా, ఆ టిష్యూ గురించి ఇచ్చాడు. నేనైతే లిగమెంట్ టిక్ చేసి వచ్చాను. అలాగే నర్వస్ సిస్టమ్ గురించి కూడా ఒక క్వశ్చన్ ఇచ్చాడు, నాకు గుర్తులేదండి. బయాలజీలో క్వశ్చన్స్ నాకు యాక్యురేట్గా గుర్తులేదు. అంటే కొంచెం డైరెక్ట్గా కాకుండా ఒక జనరల్ వేలో అడిగినట్టుగా అడిగాడు. ఓకేనా, అంటే ఒక 2 మనుషులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, కొంచెం ఆ టైప్లో అడిగాడు. కానీ మనం బుక్లో చదివినట్టుగా డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అన్నట్టుగా అనిపించలేదు కొన్ని. బట్ మీకు జనరల్ సైన్స్ అనేది మోడరేట్ అని చెప్పొచ్చు. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా చెప్పలేకపోయినా క్వశ్చన్ మొత్తం చదివి థింకింగ్ చేస్తే ఆన్సర్ చేయడానికి వీలైతే ఉంది.
డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే లేవు. అంటే ఒక 10 to 15 క్వశ్చన్స్ అయితే కొంచెం డైరెక్ట్గానే ఉన్నాయి. కొన్ని అయితే చదివి పెట్టాలి. ఏదైనా ఒక 25కి 20 పెట్టిన వాళ్ళు ఉంటారు యాక్యురేట్గా అయితే నాకు తెలిసి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్లోకి వెళ్దామండి. ఒక హాలో సిలిండర్ అంటే ఈ విధంగా ఒక సిలిండర్ అనుకోండి. దీని మీద ప్రాబ్లం ఇచ్చాడు. ఎలా అంటే దీని అవుటర్ సెక్టర్ 20 సెంటీమీటర్స్ అని చెప్పాడు, ఇన్నర్ సర్కిల్ 16 సెంటీమీటర్స్ అని చెప్పాడు. నెక్స్ట్ దీని లెంత్ 35 సెంటీమీటర్స్ అని చెప్పాడు. అయితే దీని యొక్క వాల్యూమ్ ఇది ఉంది కదా, ఈ మెటీరియల్ రెడీ చేయడానికి ఎంత వాల్యూమ్ కావాలి అని అడిగాడండి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ ట్రయాంగిల్ సైడ్ హైట్ చెప్తా నాకండి. క్వశ్చన్ కొంచెం ఈ టైప్లో ఉందనుకోండి. ఓకే, సపోజ్ అంటే మనకి క్వశ్చన్ గురించి చెప్తున్నాను ఎలా వచ్చిందని. డయాగ్రామ్ అయితే ఇవ్వలేదు, కానీ లెన్స్ మాత్రం 144 సంథింగ్, 179 సంథింగ్, 55 మాత్రం నాకు గుర్తుంది. ఇవి మాత్రం 140 170 రేంజ్లో ఉంది. అయితే దీనికి ఎదురుగా ఉండే ఉన్నతి లేదా హైట్ అంటాం కదా, ఈ హైట్ లెంత్ ఎంత ఉండిద్ది అన్నాడు. నేనే థింక్ చేశానంటే దీని హైట్ అనేది ఈ 144కి 179కి మిడిల్ వాల్యూ ఉండిద్ది నాకు తెలిసి. ఓకేనా. 3 ఆప్షన్స్ కూడా దీనికన్నా ఎక్కువ, అంటే దీనికి దగ్గరలో, ఇంకొకటి దీనికి దగ్గరలో ఉంది. దీనికి యావరేజ్గా ఒక 158 సంథింగ్ ఈ వాల్యూ ఒకటి ఉంది. అందుకని నేను దాన్ని టిక్ చేయటం జరిగింది. నాకు ప్రాసెస్ చేయడానికి టైం కుదరలేదు. అయితే మీకు మ్యాథ్స్లో ఇంకొక విషయం నేనేం చెప్పాలంటే, క్వశ్చన్స్ మాత్రం అంత డైరెక్ట్ వేలో అనిపించలేదు. అంటే డైరెక్ట్ వే అంటే చేయటానికి అంత సింపుల్గా అనిపించలేదండి. టైం టేకన్ అయితే పడుతుంది, టైం టేకన్ పడుతుంది. అలాగే ప్రాబ్లమ్స్ కూడా ఈజీ నెంబర్స్లో డ్యూజిబుల్ అవ్వటానికి లేదు. డ్యూజిబుల్ అనేది ఈజీగా ఇవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పా కదా మీకు, ట్రయాంగిల్లో నెంబర్స్ 55 179 ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అలాగే మీకు ఆల్జిబ్రా నుంచి ఒక క్వశ్చన్ ఇట్లా రావటం జరిగింది. అంటే నేను ఇక్కడ రాస్తున్న వాల్యూస్ అయితే ఇక్కడ సంథింగ్ 3x, ఇక్కడ 4b ఈ విధంగా అయితే ఇవ్వటం జరిగింది. నేను మీకు ఫార్మేట్ ఎలా వచ్చిందో చెప్తున్నాను. ఈ విధంగా అయితే రావటం జరిగిందండి. దీనికి ఒక వాల్యూ వచ్చింది, దాన్ని మల్టిపుల్ చేస్తే మీకు ఎలా వస్తుందంటే a-b ఇంటూ a+b. ఫైనల్ వాల్యూ మీకు ఆప్షన్స్లో ఉండటం జరిగింది. ఈ విధంగా వచ్చిందండి. మీకు 3D నుంచి ఒక క్వశ్చను, అలాగే 2Dలో ట్రయాంగిల్స్ నుంచి ఒక క్వశ్చను, మీకు ఆల్జీబ్రాలో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే హైట్ అండ్ డిస్టెన్స్లో మనకి 45 45 90 మీద ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. ఎలా అంటే చూడండి, క్వశ్చన్ ఎలా వచ్చిందంటే ఒక ఒక గోడ యొక్క ఎత్తు ఏదైతే ఉందో దాని యొక్క నీడకు సమానం అన్నాడు. ఈ విధంగా చెప్పాడు. అంటే ఇక్కడ 45, ఇక్కడ 45, అదే కదా మనకు వచ్చే వాల్యూ. అదండి నాకు అలా అర్థమైంది. క్వశ్చన్ అయితే ఆ విధంగా రావటం జరిగింది నిన్న. ఇప్పుడు ఏం చేద్దామంటే అడ్వాన్స్ అయిపోయింది. ఇప్పుడు అర్థమెటిక్లోకి వెళ్దాము ఎలా వచ్చినాయి అంటేనే. మనకి పర్సంటేజ్ చాప్టర్లో ఎగ్జామ్స్ గురించి ఇచ్చాడండి. ఎగ్జామ్ అంటే ఒక ఫిజిక్స్ ఎగ్జాము, హిందీ ఎగ్జామ్ అని చెప్పాడు. ఇందులో స్కోర్స్ చెప్పాడు. సంథింగ్ ఏదో చెయ్యాలి మనం ప్రాసెస్. ఇంక తర్వాత సేమ్ ఎగ్జామ్లోనే ఎలా చెప్పాడంటే 3/5 ఆఫ్ హిందీ ఈజ్ మోర్ దాన్ 1/3 ఆఫ్
మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 5, అలాగే 5h ప్లస్ 5 మ్యాక్స్ ఈక్వల్ టు 310. ఈ విధంగా క్వశ్చన్ అయితే రాయటం జరిగింది. సేమ్ ఇంతే వచ్చింది. అయితే అతనికి మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని చెప్పాడు. నేనేం చేశానంటే 3కి డివిజిబిలిటీ ఉండేది కదా, ఆ వాల్యూ ఒకటే ఉంది, దాన్ని అప్లై చేసి చెక్ చేసుకున్నా, వాల్యూస్ అయితే వచ్చినాయి. ఆ విధంగా చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేస్తే మనకు టైం పట్టిద్ది. ఇప్పుడు 5 కామన్ తీసి h+m పెట్టి ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేస్తే 6 అంటే 62 వస్తుంది, రెండు సమ్. అందులో మ్యాథ్స్ అంతా తెలియాలి కదా, తెలియాలంటే ఇక్కడ అప్లై చేయాలి. ఆ విధంగా కొంత డిఫికల్టీ అయితే ఉంది, బట్ కొన్ని ఆప్షన్ బేస్డ్ వెళ్తాం బెటర్ అనిపించింది. చెప్తాను. మ్యాథ్స్ అయితే కొంచెం హార్డ్గానే అనిపించిందండి, అంత ఈజీగా అనిపించలేదు. నా పక్కన ఉన్న బ్రదర్ కూడా మ్యాథ్స్ అంత ఈజీగా రాలేదు బ్రదరు, అంటే క్వశ్చన్ ఈజీగా ఉన్న క్యాలిక్యులేషన్కి టైం పడుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ గురించి కూడా క్వశ్చన్ రావటం జరిగింది. అంటే కొంత కొనుక్కొచ్చి దాన్ని కొంతకు అమ్మాము, ఈ విధంగా ఉంటాయి కదా, ఈ విధంగా ఒకటి వచ్చింది. అలాగే ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్. అతనికి ఎక్స్పెండిచర్ 500, ఇన్కమ్ 9:5 అన్నాడు. ఇది ఇన్కము, ఇది ఎక్స్పెండిచర్. అయితే ఇన్కమ్ని సమ్ 14% డిక్రీజ్ చేసి ఎక్స్పెండిచర్ని సమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే సేవింగ్ ఉంటుంది కదా, సేవింగ్లో పర్సంటేజ్ చేంజ్ ఎంత అన్నాడు. ఇప్పుడు మనం దీని 900, 500 అనుకొని సేవింగ్స్ 400, ఇంక్రిమెంట్ ఎంత అయింది, ఇంక్రిమెంట్ ఎంత అయింది, ఇక్కడ ఇంక్రిమెంట్ ఎంత పర్సెంటేజ్ వచ్చిందో చెప్పాలి. ఈ విధంగా వచ్చింది. అలాగే డిస్కౌంట్ నుంచి, డిస్కౌంట్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు నాని అనే పర్సను 12% డిస్కౌంట్తో ఒక వస్తువుని కొన్నాను. అయితే నాకు డిస్కౌంట్ 737 సంథింగ్ రూపీస్ వచ్చింది. అదే ఈ డిస్కౌంట్ పొందకపోతే సంథింగ్ డిస్కౌంట్ పొందిన తర్వాత అతను అంటే నాని బిల్లు ఎంత పే చేశాడు, ఈ విధంగా వచ్చిందండి. అంటే డిస్కౌంట్ 12%, ఈ డిస్కౌంట్ వాల్యూ ఇంత, అయితే బిల్ ఎంత పే చేస్తాను. ఇప్పుడు డిస్కౌంట్ అంటే 12% కదా, అంటే 25 ఉన్నదాన్ని 22కి కొంటున్నట్టు, ఈ 22 రూపీస్ది చెప్పాలి. ఇక్కడ చెక్ చేద్దామంటే 11 మల్టిపుల్స్, ఇది 2 × 11 కదా, 11 మల్టిపుల్ వాల్యూస్ 2, 3 ఉన్నాయి, అంత ఈజీగా అవ్వలేదు, క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది, అదన్నమాట. అలాగే నెక్స్ట్ మనకి మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు, వీటి మీద క్వశ్చన్స్ ఉంటాయి కదండి, చెప్తాను. మనకి క్వశ్చన్లో మార్కెట్ ప్రైస్ చెప్పాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలి, ప్రాఫిట్ చెప్పాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ చెప్పాడు. మనకు ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఈ ఫార్ములా దీన్ని యూజ్ చేసి క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది. 7 మల్టిపుల్ అనమాట. డిస్కౌంట్ అనేది 7% అన్నాడు, దాని మీద ఉందన్నమాట. ఇది కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. 15 అంటే 3% చొప్పున 15 ఇయర్స్, 4% చొప్పున 14 ఇయర్స్ అన్నాడు. ఇక్కడ 56, ఇక్కడ 45, డిఫరెన్స్ 11 పార్ట్స్ డిఫరెన్స్ వస్తుంది. ఈ డిఫరెన్స్ వాల్యూ మనకి క్వశ్చన్లో ఉందన్నమాట. అంటే ఇప్పుడు 15,000 నేను డిపాజిట్ చేశాను అనుకోండి, అయితే ఈ డిఫరెన్స్ ఎంత వచ్చింది, ఇప్పుడు 165 కదా, ఆ విధంగా చెక్ చేసుకుంటాం. మనకి రేషియో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చినాయి అండి. ఎలా అంటే A:B:C:D ఈ విధంగా ఇచ్చి ఏకి 7, 3, 5, 4, బి కన్నా ఏకి కొన్ని రూపాయలు ఎక్కువ లభించాయి. అయితే అంటే ఆ వాల్యూ ఇస్తాడు. ఇక్కడ డిఫరెన్స్ 2 కదా, సపోజ్ 100 రూపాయలు అనుకోండి, ఒక పార్ట్ వచ్చి 50, అప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది, 350 అయింది. ఈ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అయితే జరిగింది. అలాగే రెండవది, మనకి 2 రేషియోస్ ఇచ్చినప్పుడు వాటిని కాంబినేషన్ రేషియో వచ్చు కదా, కంబైన్డ్ రేషియో. ఈ విధంగా మనకి 6, ఇక్కడ 7,
ఇక్కడ 12, ఇక్కడ 4 ఈ విధంగా వచ్చినట్టుంది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ దాదాపుగా ఇదే యాక్యురేట్గా మనకి. ఇక్కడ 2తో క్యాన్సిలేషన్ చేసుకుంటే 2:3, 14, 21, ఇక్కడ 36 ఆ విధంగా రావటం జరిగింది. ఆప్షన్స్లో ఈ విధంగా ఉందండి. మనకి ఏజెస్ నుంచి కూడా ఈజీగా వచ్చింది, అంత టఫ్ అయితే అనిపించలేదు. క్వశ్చన్ చదువుతూనే మనకి క్వశ్చన్ కంప్లీట్ చేయొచ్చు, అంత ఈజీగానే వచ్చింది ఈ షిఫ్ట్లో అయితే. ఇప్పుడు ఎలా అంటే 4:5 ప్రజెంట్, 5:6 6 ఇయర్స్ తర్వాత అన్నాడు. అంటే 1 పార్ట్ వాల్యూ 6 కదా. ఇప్పుడు 4 వాల్యూ అంత 24 ఇయర్స్. ఇట్లా డైరెక్ట్గా వచ్చేసింది. మనకి ట్రైన్స్ గురించి అయితే ఒక క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, ఒక ట్రైను 2 సొరంగాలు ఉన్నాయంట. ఒక సొరంగం సంథింగ్ 2089, ఇంకొకటి 1062 మీటర్స్. ఇది మీటర్స్. ఈ సొరంగాన్ని దాటటానికి 89 సెకండ్లు పట్టింది. ఈ సొరంగాన్ని దాటటానికి ఎంత ఇచ్చాడు? 63 సెకండ్లు ఇచ్చాడు. ఈ విధంగా అయితే రావటం జరిగిందండి. అయితే ట్రైన్ లెంత్ ఎంత అన్నాడు. ట్రైన్ లెంత్ ఎంత? అన్నీ కూడా 747, 757, 784 ఈ విధంగా ఉన్నాయండి ఆప్షన్స్. మనకి అర్థమెటిక్ యావరేజ్ అంటే ఏముంది? మనకి కొన్ని నెంబర్స్ 70, 89, 59, 17 అలా ఒక 7 నెంబర్స్ 8 నెంబర్స్ ఇచ్చాడు. వాటిని సమ్ బై నెంబర్, మనకి యావరేజ్ అదే కదా, మనకి యావరేజ్ వాల్యూ వచ్చింది సమ్ బై నెంబర్ చేస్తే. ఈజీగానే ఉంది. ఇప్పుడు నేను నెక్స్ట్ అర్థమెటిక్ యావరేజ్ కూడా కంప్లీట్ అయింది. టైమ్ అండ్ వర్క్లో క్వశ్చన్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు రాజు 50 రోజుల్లో పనిచేస్తాడు, రాజు 75 రోజులు. అయితే పని రాజుతో ప్రారంభించి తర్వాత రోజు పనిచేస్తాడు, తర్వాత రోజు రాజు పనిచేస్తాడు. ఇలా ఆల్టర్నేటివ్గా చేస్తే ఎన్ని రోజుల్లో వర్క్ కంప్లీట్ అయ్యిద్ది? 59, 60, 63, 70 సంథింగ్ ఈ విధంగా డేస్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇది క్వశ్చన్. అలాగే పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి 4 మినిట్స్లో ట్యాంకీని నింపిద్ది, 8 మినిట్స్లో ట్యాంకీని ఖాళీ చేసిద్ది. అయితే ట్యాంకీ కెపాసిటీలో 1/4 నిండటానికి ఎంత టైం పట్టిద్ది? టైం ఎంత? 1/4 నిండటానికి టైం ఎంత పట్టిద్ది? ఇది క్వశ్చన్. అలాగే సింప్లిఫికేషన్, మనకి ఫ్రాక్షన్స్ మీద సింప్లిఫికేషన్ ఎలా ఉందంటే 2 1/2 ఇంటూ ఇక్కడ డివైడెడ్ బై ఉంది 5/8, 2/3, 3/4 మైనస్ 1/6. ఇది పైన ఉన్నది, కింద 15 మైనస్ 6 హోల్ స్క్వేర్. ఇక్కడ సంథింగ్ ఏదో ఉందండి. ఈ విధంగా మనకి ఫ్రాక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే రావటం జరిగింది. అలాగే రికరింగ్ ఫ్రాక్షన్ నుంచి 2-89 బార్ మైనస్ 1 సంథింగ్ 778 సంథింగ్ ఏదో ఉంది, దానికి బారు. దానికి ఆన్సర్ చేస్తే 4/9 వచ్చినట్టుందండి ఆన్సర్. 4/9 వచ్చినట్టుంది ఆన్సర్. సంథింగ్ యాక్యురేట్ గుర్తు రావట్లేదు. అలాగే మనకి సింప్లిఫికేషన్స్లోనే ఎడిషను, సబ్స్ట్రాక్షను, మల్టిప్లికేషను, డివిజను ఈ విధంగా ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ రావటం జరిగింది. అలాగే హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 480 to 489 అని వచ్చింది. 1 2 3 0 ఈ విధంగా ఉంది. నేను 3 అని టిక్ చేశాను, కానీ ఇంటికి వచ్చిన తర్వాత చెక్స్తే 487 అనేది ఒక్కటే ప్రైమ్ నెంబర్. నేను చెక్ చేయలేదు, 3 ఉండొచ్చులే అన్నట్టు క్యాజువల్గా టిక్ చేశాను. కొంచెం చెక్ చేసుకుంటే బెటర్ అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత. మిస్టేక్ చేయొద్దు. ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ మిస్టేక్ అని డైరెక్ట్గా తెలిసిపోయింది. అలా మిస్టేక్ తెలియని ఉంటాయి కదా ఒక 4-5. ఓకే, ఇంకా మీకు
కరెంట్ అఫైర్స్ గురించి చెప్పాలి. అలాగే ఫస్ట్ రీజనింగ్ గురించి చెప్తాను. మీకు రీజనింగ్‌లో క్వెషన్స్ ఒక 3 క్వెషన్స్ దాకా ఎలా వచ్చినాయి అంటే నంబర్ సిరీస్. అంటే మిస్డ్ నంబర్ సిరీస్ ఉండిద్ది కదా! ఒక సిరీస్ ఉండి మధ్యలో ఒకటి క్వెషన్ మార్క్ ఉండిద్ది. ఈ విధంగా. ఇంకొక 3 క్వెషన్స్ ఎలా వచ్చినాయి అంటే ఒక ఒక నంబర్స్ ఇస్తాడు కదా! ఇది ఎడమ, ఇది కుడి అని చెప్పి ఎడమ నుంచి కుడికి క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఆడ్ నెంబర్ తర్వాత ఈవెన్ నెంబర్ ఇలా ఎన్ని నెంబర్లు ఫామ్ అవుతాయి. ఇంకా ఏమిచ్చాడు నెంబరు, సింబల్ ఈ ఫార్మాట్లో ఒకటి ఇచ్చినట్టున్నాడు. ఇంకొకటి ఈవెన్ నెంబర్, ఆడ్, ఈవెన్ నెంబర్ ఈ విధంగా ఒక 3 క్వశ్చన్లు ఇచ్చాడండి. ఇంకా మనకి అర్థమెటిక్ అదే ఇంటర్చేంజ్ ఉంటుంది కదా, ప్లస్ అంటే మైనస్, ఇంటూ అంటే డివైడెడ్ బై ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటి మీద మ్యాథమెటికల్ సింబల్స్ మీద ఇచ్చాడు. ఇంకా బ్లడ్ రిలేషన్స్ 1 కానీ 2 కానీ వచ్చినాయి. డైరెక్షన్స్ 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఇంకా అరేంజ్మెంట్లో సర్క్యులర్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. ఇంకా ఫ్లోర్ అరేంజ్మెంట్ 7 ఫ్లోర్స్ ఇచ్చాడు. ఇంకా సింగిల్ రో అరేంజ్మెంట్ ఇలా ఎన్ని ఇచ్చాడు 7 పర్సన్స్ ఉంటాడు. ఈ విధంగా 2 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇవి పజిల్స్ అయితే వీటిలోనే వచ్చినాయి. బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, అరేంజ్మెంట్లో సర్కిల్లో కూడా 6 మందికి వచ్చున్నారన్నాడు. ఓకే, ఫ్లోర్ అరేంజ్మెంట్లో 7 ఫ్లోర్స్ ఈజీగానే ఉన్నాయి, అంత కష్టమే అనిపించలేదు. ఇంకా డిక్షనరీ ఆర్డర్ కానీ అట్లా ఏం రాలేదు. ఫోల్డింగ్ పేపర్ రాలేదు. ఇమేజ్ కటింగ్ అయ్యేం రాలేదు. ఓకేనా, వీటిలోనే ఇక్కడ 3 ఇక్కడ ఒక ఇవే 4 అరేంజ్మెంట్లు, డైరెక్షన్లు 3, బ్లడ్ రిలేషన్స్ 2. ఇక్కడే చూడండి మీకు ఒక 10 దాకా అయిపోయినాయి. 10 క్వశ్చన్ల పైన అయిపోయినాయి. 15 క్వశ్చన్ల దాకా చెప్పేశాను అటు ఇటుగా. ఓకేనా, మీకు నెంబర్ సిరీస్లో కూడా ఎలా ఉన్నాయంటే కొన్ని +2 అలాగే కోడింగ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ మనకి 2 కేపీ, ఎంపీ ఇలా ఈ రెండు ఉంటాయి కదా. ఇక్కడ +5, ఇక్కడ -3 ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి మాత్రమే -4 ఉన్నట్లు ఉంది. మిగిలినవన్నీ కూడా +5, -3 ఇవి ఈ ఫార్మేట్లో ఉన్నాయి. ఇంకా నాకు రీజనింగ్ గురించి చాలా అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్దాము. కరెంట్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేనైతే అసలు ప్రిపేరే కాలేదు కరెంట్ అఫైర్స్. కనీసం ఇండెక్స్లు కూడా చూసుకొని వెళ్ళలేదు. ఎందుకంటే ఇండెక్స్ అడుగుతాడని తెలుసు, కానీ ఇంకెందుకు నాకు కరెంట్ అఫైర్స్ చూడబుద్ధి కాలేదు. అయితే క్వశ్చన్స్ చెప్తాను చూడండి. ఇండెక్స్లోనే క్లైమేట్ చేంజ్ గురించాడు. క్లైమేట్ చేంజ్ ఇండెక్స్, ఇండియా ర్యాంక్. ఓకే, ఇదొక క్వశ్చన్. ఇంకొకటి మీకు 4th సెక్షన్ అనేది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అంటాడు. ఇక్కడ మీకు రూల్, దీన్ని రెడ్ మార్క్లో రాస్తాను. నో హిస్టరీ, నో పాలిటీ, నో జియోగ్రఫీ, నో ఎకానమీ. ఓన్లీ మనకి కరెంట్ ఎకానమీ ఇచ్చాడు అంతే. కరెంట్ పాలిటీ కూడా మా షిఫ్ట్లో అయితే తగలలేదు. ఓకే, ఇప్పుడు చెప్పుకుందాం చూడండి. ఓకే, క్లైమేట్ చేంజ్ ఇండెక్స్ గురించి ఇచ్చాడు. అలాగే ఆర్బీఐ అనేది కొన్ని రూల్స్, ఫైనాన్స్ ర్యాంక్ సంథింగ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఏదో ఉంది, దాని గురించి ఎప్పటి నుంచి అమలు చేస్తారు, 1 ఆగస్టా, 1 సెప్టెంబరా, 1 ఏప్రిలా, ఈ విధంగా ఇచ్చాడు ఒక క్వశ్చన్ అయితే. క్లైమేట్ చేంజ్ ఆప్షన్స్ వచ్చేసరికి 8, 10, 12, 13 ఈ విధంగా ఆప్షన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ అఫైర్స్లో స్పోర్ట్స్ నుంచి
రీసెంట్గా మనకి ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు కదా ఈ ఇయర్వి. అందులో చదరంగంలో అవార్డు తీసుకుంది ఎవరు అన్నాడు? అందులో డి గుగేష్ ఉన్నాడు కదా, అదొక క్వశ్చన్. ఇంకా కరెంట్ అఫైర్స్, మన పిఎం నరేంద్ర మోడీ ఒక టన్నెల్ని ప్రారంభించారంట. ఆ టన్నెల్ పేరు ఏంటి అని అడిగాడు, టన్నెల్ పేరు. అలాగే మీకు ఇంకొక రూల్ ఏం చెప్పాలంటే, జనవరి నుంచి జూలై వరకే చదవండి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి నుంచి జూలై వరకు మాత్రమే జరగండి. వాళ్ళు క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చాడంటే మా షిఫ్ట్లో జనవరి నుంచి 2, ఫిబ్రవరి నుంచి 2, మార్చి నుంచి 1, ఏప్రిల్ నుంచి 2, మే 1, జూన్ 2. ఈ విధంగా అయితే ఈ ఫార్మెట్లో రావడం జరిగింది 20 క్వశ్చన్స్ కూడా. ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5, 10 క్వశ్చన్స్. ఇంకొక 10 క్వశ్చన్స్ జనవరి, మార్చి అని మెన్షన్ చేయకుండా, ఏది మెన్షన్ చేయకుండా క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. ఓకే, ఇంకొకటి ఎలా అడిగాడు, OECD వాళ్ళు ఏదో వాళ్ళ నివేదిక ప్రకారం నిరుద్యోగిత రేటు సంథింగ్ ఏదో రేటు ఎంత పర్సెంటేజ్ ఉంది, 4 ఎంత అని. ఇంకొక క్వశ్చన్ ఏం అడిగాడు, 1990 ఆ టైంలో లేదా 2000 ఈ టైంలో మనం చెత్తని రీసైక్లింగ్ చేస్తాం కదా, అయితే ఇప్పుడు 2025లో ఎంత పర్సెంటేజ్ రీసైక్లింగ్ చేస్తున్నాం? 80%, 50%, 40, 33? ఈ విధంగా క్వశ్చన్స్ అడిగాడండి రీసైక్లింగ్ గురించి, వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్ గురించి అడిగాడు. అలాగే ఏదో సిటీ గురించి మర్చిపోయా. ఇంకొకటి యునెస్కో అనేది మనకి సిటీస్ని ప్రకటించింది కదా, ఆ సిటీ అంటే సిటీ నాకు గుర్తు రావట్లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏదో ఉండిద్ది, స్మార్ట్ సిటీ లేదా ఏదో సిటీ అండి, నాకు గుర్తు రావట్లేదు. అందులో 4 ఆప్షన్స్ కూడా, అంటే నాకు ఈ క్వశ్చన్ గుర్తుంది కానీ ఎలా చెప్పాలో రావట్లేదు. ఓకేనా, అంటే బుక్ సిటీగా సంథింగ్ ఏదో సిటీగా ప్రకటించింది కదా యునెస్కో, ఆ సిటీ ఏంటి అని అడిగాడు. ఇంకా హూ ఈజ్ ఊలో ఏమడిగాడు గుర్తు రావట్లేదు. హూ ఈజ్ ఊ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్లుంది, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా. ఈ విధంగా వచ్చినాయండి క్వశ్చన్స్. మరి నాకైతే గుర్తు రావట్లేదు. నాకు గుర్తొచ్చినప్పుడు మీకు వీడియో కామెంట్లో నేను కింద పిన్ చేయటం జరిగింది, మీరు చెక్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన నాని RRB NTPCని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికి కూడా షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.